సో చాట్ బాక్స్ యూస్ చేయండి. గ్రాండ్ వెల్కమ్ టు వన్స్ అగైన్ ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జీస్ డే. ఈ రోజు మన అఖ్తర్ ఖాన్ గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం అండి ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జీస్ డే. ఈ జూమ్ సెషన్ కి ఒక 60 మినిట్స్ అండి ప్రొడక్ట్ గురించి, దాంతో పాటు మనం ఈ ప్రొడక్ట్ ని ఉపయోగించాలి అని నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన కొన్ని డెమోస్ ని, సో అట్ ది సేమ్ టైం ఒక ఆడపిల్లలు ఎన్ని రకాలుగానండి ఐఎంసీ లాంటి ప్లాట్ఫామ్ లో వచ్చే ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. సో ఇలాంటి సెషన్ ఈ రోజు అద్భుతమైన సెషన్ అంటే మీ టీంలో ఎవరైనా రావాల్సి ఉంటే కనుక సో మేక్ ఇట్ ఫాస్ట్ డియర్ ఫ్రెండ్స్, మీరు ఇన్వైట్ చేయండి. సో టుడే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మాక్సిమం నెంబర్స్ ఇన్ దిస్ జూమ్ సెషన్. సో మాక్సిమం మీ టీం అందరిని ఇన్వైట్ చేసుకోండి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం ఎప్పుడు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి. నిర్ణయాలు తీసుకోవడానికి సమయం ఉంటుందండి. తీసుకున్న నిర్ణయం తర్వాత మీరు పని చేయడానికి సమయం ఉండదండి. మీరు సమయాన్ని క్యాలిక్యులేటెడ్ గా మీరు ప్లాన్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్. సో కాబట్టి ఈ రోజు నేను మేడం ఇన్వైట్ చేయబోతున్నాను. ఇంకెవరైనా ఉన్నారు రావాలి అంటే కనుకండి, చిన్నప్పుడు సినిమాలకి లేట్ గా వెళ్తే ఏం జరిగింది అని అడుగుతుంది చూసారండి, అలా అడగడానికి ఇక్కడ పక్కన ఎవరు ఉండరు మీరు, జూమ్ కాబట్టి. ఇదివరకంటే చిరంజీవి గారు వచ్చేసారు, 2 స్టెప్లు అయిపోయిన తర్వాత ఎంతసేపు అయింది అని అడిగేవాళ్ళం మనం. చూడని చెప్పేవారు. ఇప్పుడు పక్కన ఎవరు ఉండరండి. సో కాబట్టి మీరు అవకాశం ఉన్నంత వరకు ఎర్లీగా ఇన్వైట్ చేయండి. సో టుడే అవర్ గెస్ట్, సో గ్రాండ్ వెల్కమ్ టు ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జీస్ డే 6 AM జూమ్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ 18th Jan 2025 ఈ 6 AM జూమ్ సెషన్స్ కి ప్రతిరోజు ఒక పర్సనల్ గా మనం వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుని కేవలం ఈ ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జీస్ డే లో పార్టిసిపేట్ చేసే ప్రతి అసోసియేట్ కి ఆ పర్సన్ గురించి తెలియాలి. సో మనం కూడా ఆ విధంగా ఖచ్చితంగా మన పొజిషన్కి వెళ్ళాలి. లేకపోతే రెండో ఆలోచన పెట్టుకోకర్లేదండి, వాళ్ళే అవ్వగాలేంది నేను ఎందుకు అవ్వలేను, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ టాలెంట్ అండి. కాబట్టి ఈ రోజు నేను సో తోలేటి దివ్యరేఖ గారు ఫ్రమ్ అమలాపురం, ఇప్పుడు పి గన్నవరం అని చెప్పేసి అమలాపురం దగ్గరలో ఒక అందులో ఉన్నారు ఇవిడ. అయితే ఆవిడ డిప్లొమా ఇన్ ఫార్మసీలో డిప్లొమా కంప్లీట్ చేశారు. సో వాళ్ళ హస్బెండ్ అండ్ ఆవిడ కలిపి చాలా సంవత్సరాల నుంచి ఒక మెడికల్ షాప్ రన్ చేస్తున్నారు, మెడికల్ స్టోర్. దాంతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ ఫీల్డ్ లో ఉన్నారు. ర్యాండమ్ గానండి లైఫ్ లో ఎప్పుడు ఎలాంటి అవకాశాలు నిర్ణయాలు తీసుకునే సిచ్యువేషన్స్ వస్తాయో తెలియదు. అలాగే ఆవిడకి కూడా వాళ్ళ ఫాదరు ఐఎంసీని అసోసియేట్ తీసుకోవడం, అందులో జర్నీ చేయడం. సో ఇది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేది కాదు కదండి, మనకు బాగా కావాల్సిన వ్యక్తులకే చెప్తాం. అలాగే ముందు కొడుకు కూతురు కన్నా దగ్గర వాళ్ళు ఎవరు ఉంటారండి. అలాగే వాళ్ళ అమ్మాయికి చెప్పడం, వాళ్ళ ఫాదర్ చెప్పిన నిర్ణయానికి ఆ అమ్మాయి కట్టుబడి రావడం, ఆ మీటింగ్ అంటే సెషన్ అంతా వినడం అండి, నిర్ణయం తీసుకోవడం. ఈ రోజు ఎన్నో కుటుంబాలకండి తనదైన శైలిలో, సో మాటే మంత్రం, చాలా చోట్ల అమ్మాయి డెమోస్ కావచ్చు అండి, ప్రజెంటేషన్స్ కావచ్చు, చాలా యాక్టివ్ గా ఉండడం. సో ఆవిడ మేము కలిపి విజయవాడలో ఒకసారి స్పీకర్ ఆడిషన్ కూడా వెళ్ళాం. సో బ్రదర్ అని చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటారు. అంటే కలిసే తత్వం ఉండాలండి. అంటే ఇక్కడనే కాదు, బిజినెస్ అనే కాదు, మన పర్సనల్ లైఫ్ లో కూడా ఎప్పుడైతే మనం అవతల వాళ్ళతో ఈజీగా మింగిల్ అవుతాము, కలవగలుగుతాము, సో ఏదన్నా మనం ప్లస్ మైనస్ విషయాలు డిస్కస్ చేసుకోగలుగుతాము, సో డెఫినెట్ గా మనకంటూ ఒక మంచి స్థానం ఉంటుంది. ప్రజెంట్ ఆవిడ రూబీ స్టార్ అనే పొజిషన్ లో ఉన్నారండి. సో రూబీ స్టార్ అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఒక ముగ్గురు సూపర్ స్టార్లను చేస్తూ, సో వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ 25,000 చేస్తూ ఉండాల్సిన చాలా హార్డ్ వర్కేనండి. అది ఎప్పుడు చేయడం కష్టం అయితే. సో కానీ మేడం గారిని చూస్తే మీకు అర్థం అవుతుంది, నిజమే కదా, ఈవిడ్లాగా మనం చేస్తే సో రుబీ ఏంటి, మనం ఇంకా పెద్ద పొజిషన్ కి ఎర్లీగా వెళ్ళొచ్చు. సో అందరూ చేయగలరు, అది నిజమే అనే విషయం ఈ రోజు మీకు తెలియచెప్పడం కోసం తను ఎంటర్ అవుతున్నారు. సో మేడం అప్లైనరు, సో అంబాసిడర్ స్టార్ అమలాపురం అండి విశ్వనాథ్ గారు. సో ఒకసారి నేను మేడం ని మీరు వెల్కమ్స్ ద్వారా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. అవకాశం ఉన్న వాళ్ళు, కెమెరా ఆన్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ క్లాప్స్ అండి. మీరు కరతార ధ్వనుల మధ్యన నేను మేడం గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నా. సో అలాగే కెమెరా ఆన్ చేసుకోవడానికి అవకాశం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుకండి, ఒకసారి మీరు చాట్ బాక్స్ యూజ్ చేయొచ్చు. ప్లీజ్ వెల్కమ్ తోలేటి దివ్యరేఖ రూబీ స్టార్. ద విర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్ అమ్మా. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. గుడ్ ఎంసీ ఆల్ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు ఆల్రెడీ చెప్పారండి, తోలేటి దివ్యరేఖ. నేను ప్రజెంట్ రూబీ స్టార్ లో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ పొజిషన్ లో ఉండడానికి కారణమైనటువంటి ముఖ్యంగా
మా నాన్నగారండి. ఎందుకంటే నన్ను తీసుకెళ్లి ఐఎంసీకి పరిచయం చేసింది మా నాన్నగారు. ఫ్రెండ్స్, నేను ఒకసారి అంటే మీకు ఫస్ట్ అప్లైనర్స్ గురించి అవి చెప్తాను. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ, నన్ను నేను ఒక చిన్న బిజినెస్ ఫీల్డ్ లో ఉంటూ అంటే నేను ఒక హౌస్ కు పరిమితమైన వ్యక్తిని అనమాట అండి. ఆల్మోస్ట్ 4 గోడలకు పరిమితమైన వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సర్టెన్ ఏరియాకి పరిమితం అయ్యి నేను అక్కడే ఉంటూ ఆ, మాది మెడికల్ షాప్ అండి. నేను దాన్ని రన్ చేసుకుంటూ హౌస్ వైఫ్ గా ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్న నేను మా నాన్నగారు ఎప్పుడైతే ఐఎంసీ గురించి ఒకసారి నాకు చెప్పినప్పుడు లేదు డాడీ నాకు కుదరదు, నేను అక్కడ మీటింగ్ వరకు రాలేను అని చెప్పాను. ఆ, మా హస్బెండ్ తో ఇదే విషయం నేను డిస్కస్ చేశాను. డాడీ ఎలా అంటున్నారండి, ఒకసారి వినమ్మా, నీకు నచ్చితే చూద్దాం లేకపోతే లేదు అని అన్నప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే ఓకే ఒకసారి వినేసిరా పోయిందే ఉంది అని ఆయన కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఆ యొక్క హెల్ప్ చేసినందుకే నేను ఈ ఐఎంసీ ఫ్యామిలీలో ఉన్నానండి. ఎందుకంటే మనకి మన లైఫ్ లో చేంజ్ వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీ ఎవరిచ్చారు, దానికి ఎవరు హెల్ప్ చేశారో మనం లైఫ్ లో మర్చిపోకూడదు. ఎందుకంటే కృతజ్ఞతాభావం మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా మా నాన్నగారికి, నన్ను కన్న మా తల్లిదండ్రులకి, అదేవిధంగా నా హస్బెండ్, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన నా హస్బెండ్ కి నేను ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాను. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్థాయికి రావడానికి నా అప్లైనర్స్, ముఖ్యంగా నేను తలుచుకోవాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ తలుచుకోవాల్సింది ఈ ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్డ్ డే అని ఈ యొక్క మీటింగ్ ని పెట్టిన అఖ్తర్ సార్ని ఇప్పుడు మర్చిపోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు వానమాలే తెలియని మనకి వాళ్ళతో సహా అన్ని నేర్పించి మార్నింగ్ జూమ్ లో మనల్ని కూర్చోబెట్టి ప్రతి ఒక్క లీడర్ నుంచి మనం నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు మన అఖ్తర్ సార్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అఖ్తర్ సార్, మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా నాకులా హౌస్ వైఫ్ లా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నా అప్లైనర్ అయినటువంటి మా ప్రెసిడెంట్ స్టార్ ఎంఎస్ఆర్ సార్ని నేను ఎప్పుడు మర్చిపోకూడదండి. మాకు నైట్ జూమ్ అలవాటు చేసి మమ్మల్ని ఓనమాలు దిద్దిచ్చి ఎవ్రీడే మేము పార్టిసిపేట్ చేస్తూ నేర్చుకుంటూ నేర్పిస్తూ మేము ఈ స్థాయికి రావడానికి ఆయన కూడా ముఖ్యులు. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐఎంసీ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఒక లీడర్ అయినటువంటి మా ఖాన్ గారండి. ఖాన్ గారిని నేను ఎప్పుడు మర్చిపోనండి. ఆయన్ని చూసే నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నారు మేడం అంటే అసలు ఏంటి ఐఎంసీ అంటే ఏంటో నేర్చుకున్నాను. అసలు డెమోస్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అసలు ఐఎంసీ ఫ్యామిలీలోకి ఎలా ఇన్వైట్ చేయాలో కూడా నేను ఖాన్ సార్ని చూసి నేర్చుకున్నానండి. ఆయన మాటకి ఇన్స్పైర్ అయ్యే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎంసీ ఫ్యామిలీలోకి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఖాన్ సార్. నేను ఈ పొజిషన్ లో ఉండడానికి ముఖ్యులు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా అప్లైన్ అయినటువంటి ఇంకొక ఆయన విశ్వనాథ్ సార్ అని, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజర్ డేలో ఈ యొక్క అవకాశం ఇచ్చింది ఆయనేనండి. మనం ఎప్పుడైనా ఈ కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాం. ఈ ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్డ్ డేలో నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే ఈ విశ్వనాథ్ సార్ అని. ఎందుకంటే నా పేరు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసి మీరు చెప్పగలరు మేడం, చెప్పండి పర్వాలేదు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా నా చైర్మన్ స్టార్ అయినటువంటి లక్ష్మణ్ రావు గారు, ఆయన నాకు గ్రాండ్ ఫాదర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని నేను మా డాడీతో ఎంత సులువుగా మాట్లాడగలుగుతానో మా లక్ష్మణ్ రావు గారితో కూడా అంతే ఈజీగా మాట్లాడుతూ ఎనీ డౌట్స్ అయినా క్లారిఫికేషన్ చేసుకోవడానికి కావచ్చు, నా ఫీల్డ్ వర్క్ లో కూడా ఆయన చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజర్ డేకి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను వినడానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ అసోసియేట్స్. అదేవిధంగా నా టీం మెంబర్స్, నా లవ్లీ టీం అనవచ్చు. నా టీం యొక్క టీం లేనిదే మనం లేం కదా ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్క అడుగు ముందుకు వెళ్ళాలి అంటే మన టీం మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అదేవిధంగా నా యొక్క టీం మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మై టీం మెంబర్స్, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను హోమ్ నీడ్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అయినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మన యొక్క క్యాప్షన్ ఏం పెట్టుకున్నామండి, ఉమెన్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మన యొక్క నేను పర్టికులర్ గా నాకులాగా ఒక ఏరియాకి కానీ ఒక సర్టెన్ హౌస్ వైఫ్ కానీ పరిమితం అయిపోకుండా మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ముందుకు ఎలా వెళ్ళాలి, నేనే కాదు మీరు కూడా చేయగలరు అని నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ అయినటువంటి డెమో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. డిష్ గోల్డెన్ మనం ఏం వాడతామండి, ముఖ్యంగా నేను ఒక డెమో చేస్తూ మీతో డిస్కస్ చేస్తానండి. ఓకే, 2 గ్లాసెస్ లో వాటర్ తీసుకుంటాను ఫ్రెండ్స్. భయ కనిపిస్తుంది కదండి. ఓకే,
ఐఎంసీలోకి వెళ్ళక ముందు నేను ఏమి యూజ్ చేశాను, నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఏం యూజ్ చేస్తామండి, 100 నిమ్మకాయల శక్తి. ఈ 100 నిమ్మకాయల శక్తి మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మీరు ఇప్పుడు నా డెమో ఎలా చూస్తున్నారో, నేను అమలాపురం వెళ్ళి డెమో చేసినప్పుడు నేను కూడా అలా చూసి రియలైజేషన్ అయ్యాను ఫ్రెండ్స్. ఓకే, ఒక గ్లాసులోకి మనం బయట ప్రొడక్ట్ అయినటువంటి 100 నిమ్మకాయల శక్తిని తీసుకుంటున్నానండి. యాక్చువల్లీ నేను ఇక్కడ బ్రాండ్ నేమ్ మెన్షన్ చేయట్లేదండి, నేను ఇదే వాడేదాన్ని కాబట్టి మీకు ఇదే చూపిస్తున్నాను. ఓకే అండి. ఓకే, ఒక గ్లాసులోకి అయితే 100 నిమ్మకాయల శక్తిని తీసుకున్నానండి. ఓకే, అదేవిధంగా డిష్ గోల్డ్ ఫ్రెండ్స్, ఇదేంటంటే హెవీ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్, దీన్ని డ్రాప్స్ రూపంలో తీసుకుంటాం. ఓకే అండి, 1 2 3 డ్రాప్స్ తీసుకున్నానండి. ఓకే, ఇలా చూస్తే మీకు ఏది న్యాచురల్ ఏది కెమికల్ అని ఏమైనా క్లారిటీ వచ్చిందండి? లేదు కదా, తెలియదు కదండి. ఓకే, మన యొక్క ఐఎంసీ యొక్క టర్మరిక్ పౌడర్ ఫ్రెండ్స్, పసుపు యొక్క గుణం ఏంటండి, పాలల్లో వేసినా నీళ్ళల్లో వేసినా దాని యొక్క నేచర్ నది కోల్పోదు, ఎందుకంటే న్యాచురల్ కాబట్టి. అదే దానికి కెమికల్ తగిలినప్పుడు అదేమవుతుందండి, రియాక్షన్ ఇస్తుంది కదా, ఆ రియాక్షన్కి ఏమవుతుంది, దాని యొక్క కలర్ అయితే అది చేంజ్ అవుతుంది. చూద్దామండి ఒకసారి. నేను బయట ప్రోడక్ట్లో పసుపు వేస్తున్నానండి, అదేవిధంగా ఐఎంసీ ప్రోడక్ట్లో కూడా వేయడం జరిగింది. ఓకే, మీకు ఇంకొక విషయం చెప్పాలండి, నేను యాక్చువల్లీ ఇంట్లో పసుపు కొమ్మలు తెప్పించుకుని ఆడించుకుని యూజ్ చేసేదాన్ని ఐఎంసీ ఫ్యామిలీలోకి వెళ్ళక ముందు. నేను చాలా న్యాచురల్ గా వాడుతున్నాననే ఫీలింగ్ లో నేను ఉండేదాన్ని అనమాట. యాక్చువల్లీ మనం వాడే పసుపు ఏది కూడా న్యాచురల్ కాదు, ఎందుకంటే దాన్ని పండించే విధానంలో ఏం యూజ్ చేస్తున్నారండి, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు, పురుగుల మందు, ఇలా రకరకాలు వాడుతున్నారు కదా. ఆ పంట నుంచి వచ్చే పంట కూడా ఏమవుతుందండి, పొల్యూట్ అయిపోతుంది. నేను యాక్చువల్లీ పసుపు కొమ్ములు ఆడించిన పసుపు కూడా ఎంత ప్యూర్ గా న్యాచురల్ గా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది నాన్ పొల్యూటెడ్ ఏరియాలో అద్భుతంగా మనకి పండించి మన దాకా మన ఇంటి దాకా ఈ ప్రొడక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఇది. ఓకే, ఒకసారి కలిపే ప్రయత్నం కూడా నేను చేయలేదు, జస్ట్ ఇగో మీకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదండి ఏది న్యాచురల్ ఏది కెమికల్ అని. మళ్ళీ చెప్పాల్సిన అవసరమే లేదు. యాక్చువల్లీ మన ఐఎంసీ డిష్ గోల్డ్ వాడటం వల్ల మనం ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా కెమికల్స్ లేకుండా యూజ్ చేసుకోగలం. ఇదే బయట ప్రొడక్ట్ వాడితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఈవెన్ లేడీస్ యొక్క గోల్డ్ కూడా పుచ్చిపోయి కెమికల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందండి, పాడైపోతుంది. అదే చెయ్యిని వన్స్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు, ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు ఒక పాత్ర అదే ఒక ప్లేట్ అవ్వచ్చు ఏదైనా కడిగినప్పుడు దాన్ని ఎన్నిసార్లు క్లీన్ చేస్తే క్లీన్ అవుతుందండి? పోనీ యాక్చువల్లీ మనం ఎన్నిసార్లు క్లీన్ చేస్తాం, 2-3 టైమ్స్ క్లీన్ చేస్తాం. 2-3 టైమ్స్ క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుందని మనం అనుకుంటున్నాం. మనం ఆ పాత్ర దబ్లించేసిన తర్వాత మనం దాన్ని యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందండి, తెల్లటి పొర అయితే వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, సరిగ్గా క్లీన్ అవ్వలేదని జస్ట్ తుడుచుకుని మనం తినేస్తుంటే ఏమవుతుందండి, ఆ యొక్క వేడివేడి అన్నం కావచ్చు టిఫిన్ కావచ్చు పెట్టుకుని తిన్నప్పుడు ఆ కెమికల్ మన పొట్టలోకి వెళ్ళిపోయి సర్టెన్ ఏరియాలో కూర్చుని దాన్నే క్యాన్సర్, థైరాయిడ్, రకరకాల రోగాలన్నీ మనకు వస్తున్నాయండి. అసలు ఎందుకు వస్తుందో మనకు తెలియకుండానే చాలా రోగాలు వచ్చేస్తున్నాయండి. ఓకే, కెమికల్ అని చెప్పారు కదా మేడం, దీని యొక్క కాస్ట్ కూడా చెప్పండి మరి, మేమందరం రీజనబుల్గా యూజ్ చేయగలగాలి కదా అనేసి మీరు అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ సోప్ అయితే ఏం చేస్తామండి, 10 రూపీస్ పెట్టుకుని తెచ్చుకుంటాం. ఒక 4-5 పీపుల్ ఉన్నప్పుడు ఆ యొక్క ఫ్యామిలీకి ఇది ఎన్ని రోజులు వస్తుందండి, 1 వీక్ ఆర్ 5 days 6 days ఒక సోప్ వస్తుంది. ఓకే, ఒక 1 monthకి 4-5 సోప్స్ ఈజీగా ఖర్చు అవుతాయి. ఇది ఎంత అనుకుంటున్నారు, ఐఎంసీ డిష్ గోల్డ్ 125 రూపీస్ ఎంఆర్పి అండి. యాజ్ ఏ అసోసియేట్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఐడి తీసుకుని డిస్కౌంట్ ప్రైస్ లో ప్రోడక్ట్ తీసుకుంటే 95 రూపీస్కి ఇదే బాటిల్ మన ఇంటి దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు ఎంత అయిందండి, 95 రూపీస్. ఇది ఎలా ఎలా యూజ్ చేయాలని చెప్పానండి, డ్రాప్స్ రూపంలో యూజ్ చేయాలి. దాని యూసెస్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది ఇలా డ్రాప్స్ రూపంలో యూజ్ చేస్తే 2 months ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్, 2 months ఈజీగా వస్తుంది. ఇది ఎంత అవుతుందండి, 1 monthకి 5 సోప్స్ అనుకున్నాం. ఓకే, 2 monthsకి 100 రూపీస్ ఈజీగా అయిపోతుంది. మనం ఇక్కడ ఖర్చు ఏమైందండి, ఖర్చు ఈక్వల్ గానే ఉంది ఇంచుమించులో, కానీ మనం ఏం యూజ్ చేస్తున్నాం, కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేసి మన ఫ్యామిలీని మనమే పాడు చేసుకుంటున్నాం. అదే ప్రైస్ని ఇక్కడ పెట్టడం ద్వారా
మనం ఏం చేస్తున్నాం అంటే మన ఫ్యామిలీని సేవ్ చేసుకోవచ్చు, మన పిల్లలకి ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా హెల్తీగా ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్ గమనించండి. ఓకే ఓకే దీని యూసేజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తానండి, ఎలా యూజ్ చేయాలి అంటే. అది తెలియనప్పుడు మళ్ళీ బాటిల్ 2 months అన్నారు, మాకు 2 months రాలేదు మేడం అనేసి మీరు అనుకోవచ్చు. అందుకని మీకు ఈ క్లారిటీ కూడా నేను ఇచ్చేస్తున్నాను. ఓకే నేనేం చెప్పానండి, 2-3 drops, 1-2-3 drops వేసాను. మనం యాక్చువల్లీ ఇక్కడ ఏం యూజ్ చేస్తామండి, ఇలాంటి స్క్రబ్బర్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం డిష్ గోల్డ్ యూజ్ చేసేటప్పుడు ఇలా స్పాంజ్ విత్ స్క్రబ్బర్ ఉన్నది తెచ్చుకుంటే మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా సాఫ్ట్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ స్క్రబ్బర్ ఇందులో పెట్టి ప్రెస్ చేస్తున్నాను. ఏమవుతుందండి, కనిపిస్తుంది కదా, ఫోమ్ అయితే వస్తుంది. జస్ట్ ఈ ఫోమ్తో మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవైతే ఉన్నాయో ప్రతి వెజర్ని క్లీన్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం అక్కడ క్లీన్ చేయాలంటే బయట ప్రొడక్ట్ 63 times చేయి కడుక్కున్నా కూడా మన చేతిని వదలదు ఫ్రెండ్స్. ఇదైతే చాలా హ్యాపీగా జస్ట్ కడుక్కోకపోయినా కూడా మనకి ఏ విధమైన చెడ్డ లేదు. ఎందుకంటే న్యాచురల్. ఇందులో ఏముంటుందండి, అలోవెరా, నీము, లెమన్. ఎంత అద్భుతం అండి. ఇలా యూస్ చేసుకుంటే మీ ఫ్యామిలీని మీరు సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను అదే చేస్తున్నాను, చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా నా ఫ్యామిలీని నేను చూసుకోగలుగుతున్నాను. ఇదే విషయాన్ని మీ అందరికీ షేర్ చేద్దామనే ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీకు డెమో అర్థమయ్యే రీతిలోనే చెప్పానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకొక హెల్త్ కేర్ ప్రొడక్ట్, 2 హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ ఏంటండి, టాపిక్ ఏంటంటే ప్యారీ సహేలి సిరప్ ఆర్ టాబ్లెట్. అదేవిధంగా అలో క్యాలీ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ప్యారీ సహేలి సిరప్ అనేది మన లేడీస్కి ఎంత అద్భుతం అంటే అండి, మీకు అదే విషయాన్ని మీకు షేర్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్యారీ సహేలి సిరప్ గురించి. ఈ ప్యారీ సహేలి సిరప్ అనేది మన లేడీస్కి ఎంత అద్భుతమైన వరం అనేది మీకు 2-3 words లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్యారీ సహేలి సిరప్ అనేది అనేక ప్రయోజనాలు, ఉపయోగాలు ఇప్పుడు చర్చిద్దాం ఫ్రెండ్స్. ఓకే ప్యారీ సహేలి ఆరోగ్యం, చాలా శ్రేయస్సు ఎలా సహాయపడుతుందో కూడా వివరంగా తెలుసుకుందామండి. అదేవిధంగా ప్యారీ సహేలి టాబ్లెట్స్ ఆర్ సిరప్, రెండిట్ల గురించి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి అర్థం చేసుకోండి. ప్యారీ సహేలి సిరప్, ప్యారీ సహేలి అనేది మహిళల ఆరోగ్యానికి మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఒక ఔషధ మిశ్రమం. ముఖ్యంగా లేడీస్కి అండి, ఎంత అద్భుతం అంటే అండి, లేడీస్కి ప్యారీ సహేలి అనేది దాని పేరులోనే ఉందండి. ప్యారీ సహేలి ది బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్యారీ సహేలి అనేది మన లేడీస్కి ఎంతో అద్భుతమైన వరంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి ఇందులో కూడా చూద్దామండి. మహిళలకు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది, మొత్తం శ్రేయస్సును కూడా పెంచుతుందండి. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా. ఓకే రిచ్నెస్ ఇన్ నేచర్, ఈ ఫార్ములేషన్ మహిళల్లో ఆరోగ్యానికి తోడ్పడే సహజ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఇందులో ఏది కూడా కెమికల్ లేదు. న్యాచురల్గా మన బాడీకి, లేడీస్కి ఏది అవసరమో అదే ఇందులో కంపెనీ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్, వివిధ ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించే ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఏమున్నాయండి, అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫోకస్ ఆన్ ఉమెన్స్ హెల్త్, ముఖ్యంగా కూడా ముఖ్యంగా లేడీస్కి, ముఖ్యంగా ఉమెన్ హెల్త్కి అద్భుతమైన ప్రొడక్ట్ మన ప్యారీ సహేలి. ప్రత్యేకమైన ఆరోగ్య అవసరాలు తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ ప్యారీ సహేలి అనేది ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసి ముఖ్యంగా లేడీస్కి అంతర్గత బలాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడింది. నెక్స్ట్ ప్యారీ సహేలి యొక్క ముఖ్యమైన లాభాలు, ఆరోగ్యానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రయోజనాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్యారీ సహేలిలో దేనికి ఉపయోగం అనేది మనం తెలుసుకుందామండి. హార్మోన్ల సమతుల్యత, అదేవిధంగా మానసిక ఆరోగ్యం, అదేవిధంగా ప్రసవ సమయంలో సహాయం చేస్తుంది, అదేవిధంగా మెటబాలిజం మెరుగుపరుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను హార్మోన్ల సమతుల్యత గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. మానసిక చక్రంలో సహాయపడుతుంది,
అదేవిధంగా శరీర హార్మోన్లు సంతులనం మెరుగుపడుతుంది. ఎంత అద్భుతం అంటే అండి, మన ఋతు చక్రంలో జరిగే హార్మోన్లు ఇబ్బంది లేకుండా చాలా మనకి ఇన్నర్గా మనల్ని బలపరిచి మనల్ని స్ట్రాంగ్ చేస్తుందండి. అదేవిధంగా మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని తగ్గిస్తుందండి. మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్నది ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది బాగా ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇబ్బందిగా మనం బాగా వీక్ అయిపోతామండి. దాని నుంచి కూడా మనల్ని అది తగ్గిస్తుంది. అందువల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ప్రసవ సమయంలో సహాయం చేస్తుంది. లేడీస్కి ముఖ్యమైన ఘట్టం ఏంటండి? డెలివరీ టైంలో మనం చాలా వీక్ అయిపోతాం కదండి. ఆ టైంలో కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ప్రసవానికి సంబంధించిన సమస్యల్ని నివారించడంలో ప్యారీ సహేలి కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంటే లేడీస్ ఎనీ టైం ఏ టైంలో అయినా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మెటబాలిజం ప్రక్రియ పెంచుతుంది. ఫ్రెండ్స్, ఎంత అద్భుతం అండి! లేడీస్కి మనకు అన్ని ప్రాబ్లమ్సే. ఈ అన్ని ప్రాబ్లమ్స్ని మనం అధిగమించడానికి ప్యారీ సహేలి టాబ్లెట్ సిరప్ వాడటం ద్వారా అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు అని మీకు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, హార్మోన్స్. అదేవిధంగా ప్యారీ సహేలిని ఎలా పనిచేస్తుందో ఒకసారి తెలుసుకుందామండి. హార్మోన్ల స్థాయిని సరిచేయడం. ప్యారీ సహేలిలో పదార్థాలు శరీరంలో హార్మోన్ స్థాయిని సరిచేయడం సహాయపడుతుంది. ప్యారీ సహేలి తాగడం ద్వారా మన శరీరంలో హార్మోన్ స్థాయి చాలా సంతులనం చేస్తుందండి. చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం మనం. అదేవిధంగా నాడీ వ్యవస్థ మీద కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ప్యారీ సహేలి. నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి, అదేవిధంగా మంచి నిద్ర చాలా అద్భుతంగా మనకి నిద్ర కూడా మెయిన్ నిద్రలేమితనం వల్లే మనం చాలా వీక్ అయిపోతూ ఉంటామండి. దాని నుంచి కూడా మనం ప్యారీ సహేలి యూజ్ చేయడం ద్వారా అద్భుతంగా మనం ఆ ప్రాబ్లంని మనం అధిగమించవచ్చు. మంచి నిద్ర, చాలా ఆరోగ్యంగా నిద్రపోవడానికి ఇది మంచి జీవనశైలికి ప్రోత్సాహం చేస్తుందండి. అదేవిధంగా అవసరమైన పోషకాలు మన శరీరానికి అందించడానికి కూడా ప్యారీ సహేలి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా లేడీస్ అందరికీ కూడా చాలా అద్భుతంగా పనిచేసేది ఏంటంటే ప్యారీ సహేలి సిరప్ ఆర్ ప్యారీ సహేలి టాబ్లెట్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఎడిషనల్ బెనిఫిట్స్. ఇంకా ప్యారీ సహేలి సిరప్ వాడటం వల్ల మనకి ఎడిషనల్ బెనిఫిట్స్ ఏముంటాయంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తలపోటు అంటారు కదండి. ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. అది స్ట్రెస్ వల్ల వస్తుందా లేదా దేని వల్ల వస్తుందా? అది దేని వల్ల వచ్చినా కూడా మనం ఈ ప్యారీ సహేలి సిరప్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఆ తలనొప్పిని కూడా మనం అధిగమించవచ్చు. అదేవిధంగా మలబద్ధకం ఇప్పుడు లేని వాళ్ళు ఎవ్వరూ లేరండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మలబద్ధకమే. ఎందుకు? బాడీకి సరైన వాటర్ కంటెంట్ ఇవ్వకపోవడం, అదేవిధంగా హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఎక్కువ శాతం ప్రజల్లో ఉంది. దాన్ని కూడా మనం ఈ ప్యారీ సహేలి సిరప్ టాబ్లెట్స్ యూజ్ చేయడం ద్వారా, రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా మనం ఆ ప్రాబ్లం నుంచి మనం సేవ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా అలసట. ఇప్పుడు కొంచెం పనిచేసిన తొందరగా అలసట వచ్చేస్తుంది కదండి. ప్రతి ఒక్కరు నీరసం అంటున్నారు, కాళ్ళు లాగేస్తున్నాయి, ఇలా అంటున్నారు కదా. రెగ్యులర్గా ప్యారీ సహేలి సిరప్ టాబ్లెట్ తీసుకోవడం ద్వారా ఆ అలసట, ఆ నీరసం, ఆ నీరసత్వం నుంచి కూడా మనం బయటకు రావచ్చు. అదేవిధంగా సాధారణంగా తాత్కాలిక ప్రభావాలు. ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా సాధారణంగా చాలా అద్భుతంగా దీన్ని యూజ్ చేయడం ద్వారా మనం అధిగమించవచ్చండి. చిరకాలిక ప్రభావాలు. తీవ్రమైన అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. నేను 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏం లేదు. చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. మహిళల ఆరోగ్యానికి కీలకమైన ఉపయోగాలు మరియు సూచనలు. ముఖ్యంగా మహిళలకు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం హౌస్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మనం ఏదైనా బిజినెస్ చేస్తే బిజినెస్ని చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనమే చూసుకోవాలి. కాబట్టి మన ఫ్యామిలీకి మెయిన్ మనం ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మనం అద్భుతంగా ఈ యొక్క సిరప్ టాబ్లెట్స్ని యూజ్ చేసుకుంటూ మన ఫ్యామిలీని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. మహిళల ఆరోగ్యానికి ఇది అద్భుతమైన ప్రయోజనం అండి. అదేవిధంగా సరైన డోసేజ్ ఎలా తీసుకోవాలో తెలియాలి కదండి. ప్రతి ఒక్కరికి ఆఫ్టర్ ఫుడ్ తీసుకోండి. అదే సిరప్ అయితే 10 ml గోరువెచ్చని వాటర్లో తీసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టాబ్లెట్ అయితే గోరువెచ్చని వాటర్తోనే మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోండి. ఓకేనండి? ఆరోగ్యమైన సమస్యలు అయితే ఏ సమస్య ఉన్నా మన ఇన్నరగా అంటే లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం దేనివల్ల వస్తుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం. జస్ట్ ప్యారీ సహేలి సిరప్ టాబ్లెట్ యూజ్ చేయడం ద్వారా ఆ ఇన్నర్ ప్రాబ్లమ్స్ అన్ని మనం అధిగమించవచ్చు.
అదేవిధంగా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్యారిసెహిలి సిరప్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్యారిసెహిలి సిరప్ యూస్ చేయడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోవచ్చు. మీ యొక్క బాడీని, అదేవిధంగా లేడీస్ చిన్నపిల్లలు ఉన్న ఇప్పుడు మా పాప 11 ఇయర్స్ అండి. మా పాపకు కూడా నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. దానివల్ల ఆడవాళ్ళ అంతర్గత బలాన్ని అద్భుతంగా పెంచవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా మనం అధిగమించవచ్చు. ఇది ఎంత అద్భుతం అంటే అండి, ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవరైనా యూజ్ చేయకపోతే దీన్ని యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి చెప్తానండి. అది కూడా మన లేడీస్కి ముఖ్యంగా, అంటే జెంట్స్ వాడకూడదా మేడం గారు అంటే లేదండి, ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. అలో క్యాలరీ, అలో క్యాలరీ గురించి కూడా చాలా అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటున్నానండి. ముఖ్యంగా కాల్షియం ఇప్పుడు ప్రతి ఒక్కరికి బాడీలో ఉంటుందని అంటారా? ప్రతి ఒక్కరికి న్యాచురల్గా మనకి కాల్షియం అందిస్తుందండి బాడీ. మనం ఎవరైనా ఎండలోకి వెళ్ళి పని చేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నామండి న్యాచురల్గా మనకి కాల్షియం అందడానికి, విటమిన్ D3 అందడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏసీ రూముల్లో కూర్చుంటున్నామండి, ఇంట్లో మాత్రమే చేసుకున్నాం, అసలు ఎండ అనేది తగలట్లేదు. మరి ఇప్పుడు ఎలా వస్తుంది మనకి బాడీకి కాల్షియం అంటే? ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఎంత ఆరోగ్యం అంటే అండి ఇంట్రడక్షన్. ఓకే, అలో క్యాలరీ గురించి మీకు ఇంట్రడక్షన్ చెప్తానండి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఐఎంసీ అలో క్యాలరీ మెరుగుపరచడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. శక్తిని పెంచుతుంది. ఈ టాబ్లెట్ శక్తిని పెంచేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఎంత అంటే అండి, ప్రతి లేడీ కూడా ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. లేడీయే కాదు, జెంట్స్ కూడా అవ్వచ్చు. దాని గురించి కాదు, నేను ముఖ్యంగా ఈ ఉమెన్ ఎంపవర్ గురించి వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట అండి. అలోవెరా మరియు ముఖ్యమైన విటమిన్లు, ఈ టాబ్లెట్ లో అలోవెరా, విటమిన్ D3 మరియు ఇతర ఖనిజాలు ఉన్నాయి. చర్మ ఆరోగ్యం, అలోవెరా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. మన స్కిన్ ఇప్పుడు ఎలా ఉంటుందండి, ఇలా ర్యాషెస్ కానీ ఇలా ఇవేమన్నా కూడా అలో క్యాలరీ వల్ల కూడా కంట్రోల్ అవుతుంది. కీళ్ళ ఆరోగ్యం, అదేవిధంగా కీళ్ళ నొప్పులు, మనకి ప్రతి ఒక్కరికి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అసలు ఏజ్ తో పరిమితం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ను కూడా మనం అలో క్యాలరీ ద్వారా అధిగమించవచ్చండి. ఎంత హ్యాపీ అయిన విషయం అండి ఇది. అదేవిధంగా అలోవెరా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, అలోవెరా ఎంత గొప్పదండి. అలోవెరా కూడా ఇందులో ఇంగ్రీడియంట్ ఉంది. చర్మ ఆరోగ్యం, అలోవెరా చర్మాన్ని హైడ్రేట్ చేసి మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇప్పుడు స్కిన్ డ్రై అయిపోతూ ఉంటది కదండి, ముఖ్యంగా ఈ సీజన్ లో బాగా డ్రై అయిపోతుంది. ఆ డ్రైనెస్ ను కూడా మనం అధిగమించవచ్చు ఈ అలో క్యాలరీ యూజ్ చేయడం ద్వారా. శరీరంలో విషాలను తొలగించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మన బాడీలో మనకే తెలియకుండా ఏదో రూపేణా కెమికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, దాన్ని బయటికి గెంటడంలో కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందండి. జీర్ణ సమస్యలు, ఎంతంటే అండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అజీర్ణ నివారిస్తుంది. ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంది కదండి, ఆ డైజెషన్ ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడవచ్చు. అలో క్యాలరీ టాబ్లెట్, ఈ టాబ్లెట్ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది మరియు శక్తిని పెంచుతుంది. ఇప్పుడు ముందు అనుకున్నదే అండి, మన యొక్క కెమికల్స్ ని బయటకు పంపించి మనకు శక్తిని కలిగించడంలో కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యం, అలో క్యాలరీ టాబ్లెట్స్ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మనకే తెలియకుండా డిప్రెషన్ లో ఉండడం అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికి జరిగే విషయమే, దాని నుంచి కూడా మనం అధిగమించవచ్చు ఈ అలో క్యాలరీ వేసుకోవడం ద్వారా. ఓకే, అలో క్యాలరీ ఎలా వేసుకోవాలో కూడా చూద్దామండి. రోజుకి 2 టాబ్లెట్లు అండి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ అలో క్యాలరీ వాడటం ద్వారా నేనే విధంగా హ్యాపీగా ఉన్నానో మీకు చెప్తానండి. నేను ఐఎంసీ ఫ్యామిలీలోకి రాకముందు నేను ఒక మెడికల్ షాప్ రన్ చేస్తూ కూడా నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ చాలా సిక్ అయిపోయినట్టు అనిపించేది అనమాట. ఎందుకంటే పని చేస్తూ 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 ఏమవుతామండి, మనం నీరసపడిపోతాం. ఈ డైలీ అలో క్యాలరీ తీసుకోవడం ద్వారా నాకు చాలా ఎనర్జెటిక్ గా, చాలా కీళ్ల బాధలో కాళ్ళ బాధలో లేకుండా చాలా హ్యాపీగా నా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తానండి, చాలా ఆరోగ్యంగా. అదేవిధంగా నా ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఎంసీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నామండి. చాలా అద్భుతంగా ఉందండి. నా ఫ్యామిలీని నేను సేవ్ చేసుకున్నాను అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి దీన్నే షేర్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను అనమాట అండి. ఇది ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్ అంటే అండి, మీరు మీ ఇంట్లో ఉంటూ మీ ఫ్యామిలీని మీరు సేవ్ చేసుకుంటూ 10 మందికి చెప్పడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేయొచ్చు. అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఏవైతే జరిగినాయో దాన్ని షేర్ చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఈ ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా అద్భుతంగా
ముందుకు వెళ్ళొచ్చు అనమాట అండి. అది ఆరోగ్యం, ఆదాయం రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. హెల్త్, వెల్త్. ఎంత అద్భుతం అండి. దీన్నే ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానండి. అందరూ వినేస్తున్నారా మేడం అని మీరు ఎవరైనా అడిగితే లేదు ఫ్రెండ్స్. విన్న వాళ్ళకి ఓకే, కలిసి జర్నీ చేస్తాం. వినలేని వాళ్ళు ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ అన్నట్టు మేము చెప్పుకుంటూ వెళ్తున్నామండి. ఇది బిజినెస్ ఏనా మేడం అని అంటే బిజినెస్ కాదు ఫ్రెండ్స్. ఇది నా ఉద్దేశంలో అయితే హెల్ప్. ప్రతి ఒక్కరికి ఈ ఆపర్చునిటీ ఇవ్వడం ద్వారా మనం అద్భుతమైన ఆరోగ్యాన్ని వాళ్ళ ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళం అవుతామండి. అదే విధంగా ఎంత హ్యాపీ అండి. మనం ఓన్లీ బిజినెస్ పరంగా చూడకండి ఫ్రెండ్స్. బిజినెసే కాదు ఇది. చాలా హ్యాపీగా హెల్తీగా షేర్ చేయడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీలో కూడా మంచి జరుగుతున్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ ఊరికనే పోవు కదండి. చాలా అద్భుతంగా మన పిల్లల్ని మన ఫ్యామిలీని కూడా ఆ బ్లెస్సింగ్స్ కాపాడతాయి. ఇదే విషయాన్ని నేను నమ్మి ముందుకు వెళ్ళడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ముందుకు వెళుతూ నేను ప్రజెంట్ ఈ స్థాయిలో ఉన్నానండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెండు ప్రొడక్ట్స్ గురించి చాలా అద్భుతంగా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా ఐఎం అలో క్యాలరీ హెల్త్ బెనిఫిట్స్. అలో క్యాలరీ టాబ్లెట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టాబ్లెట్ మొత్తం ఆరోగ్యం శ్రేయస్సును పెంపొందిస్తుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పానండి. ఇవి పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలపడం ద్వారా శక్తిని పెంచడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కలబంద క్యాలరీ అని మీ ఆహారంలో చేర్చండి. మనం ఎంత అద్భుతం అంటే అండి, ఈ క్యాలరీ తీసుకోవడం ద్వారా మనం రెగ్యులర్గా ఒక కలబంద మొక్క తినగలమండి? తినలేం. అదేవిధంగా విటమిన్ D3 మనకి ఎలా అందుతుందండి? అందట్లేదు. ఈ రెండింటిని మిక్స్ చేసి కంపెనీ మనకు అద్భుతంగా ఒక టాబ్లెట్ రూపంలో మనకి ఇస్తుంది. దాన్ని మనం యూజ్ చేయడం ద్వారా చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అదేవిధంగా మన జర్నీ అంటే ప్రతి ఒక్కరికి ఈ డే మొత్తంలో అలసట, నీరసం, నిరుసత్వ ఇవేవి లేకుండా హ్యాపీగా మన పనులు మనం చేసుకోవడానికి ఈ అలో క్యాలరీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఇంకొక విషయం కూడా చెప్తానండి. యాక్చువల్లీ నేను ఈ ఐఎంసి ఫ్యామిలీలోకి ఎలా వచ్చానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి షేర్ చేద్దాం. అంటే నేను ఐఎంసి ఫ్యామిలీలోకి ఎలా వచ్చాను మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేనేమి అద్భుతాలు ఏమి సాధించలేదండి. కానీ నేను ఐఎంసీలో ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీని చాలా హెల్దీగా ఉంచుకున్నాను. అదే విషయాన్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మా నాన్నగారు నేను ఆల్రెడీ చెప్పాను కదండి. మా నాన్నగారు ఏం చెప్పారండి, ఐఎంసీ ఫ్యామిలీలో ఇలా ఉందమ్మా, ఒకసారి వచ్చి విను అన్నప్పుడు అంటే నా జర్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి నా జర్నీ ఏం జరిగింది అనేది మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారు అన్నప్పుడు ఓకే, మా హస్బెండ్ ఒకసారి చూసిరా అన్నప్పుడు నేను కూడా వెళ్ళడం జరిగిందండి. అక్కడ మెహబూబ్ ఖాన్ గారు ప్లాన్ చెప్పి డెమో చేశారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యానని కూడా నాకు అనిపించడం జరిగిందండి. ఎందుకంటే మనం చేసే పనే రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, మన ఇంట్లో గ్రాసరీస్ ఏం కావాలి, నీడ్స్ ఏం కావాలి, ఇవన్నీ మనం కొనుక్కుంటాం. దాన్నే మనం ఐఎంసీ ఫ్యామిలీలో చేస్తాం. దాని ద్వారా చాలా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పారండి ఖాన్ గారు. ఇది చాలా అద్భుతంగా అనిపించిందండి. నేను ఫస్ట్ టైం విన్నప్పుడే నేను చాలా హ్యాపీగా హెల్దీగా నేను ఆన్ ద స్పాట్ ఐడియా ఏం చేసుకున్నానండి ఖాన్ గారి చేత. ఎంత హ్యాపీగా అంటే అదే రోజు 15,000 రూపీస్ నేను పర్చేస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే నా షాప్ కాబట్టి నేను వెంటనే వెంటనే ఆ స్టెప్ వేయడం జరిగింది అనమాట. మా హస్బెండ్ ఏమన్నారంటే ఓకే తీసుకో అయితే అని. నేను ఏది ఆయన చెప్పకుండా చేయనండి. ఆయన ఫోన్ చేసి ఇలా బాగుంది నాకు నచ్చింది అన్నప్పుడు ఓకే క్యారీ అని ఆయన అన్నారు. ఓకే నేను తీసుకున్నానండి. అదే విషయాన్ని నా ఫ్యామిలీలో నా ఫ్రెండ్స్కి, నా బ్రదర్కి, నా అందరికీ, మా ఫ్యామిలీలో అందరికీ షేర్ చేయడం స్టార్ట్ చేశానండి. అందరూ వినేశారా, అందరూ మీ ఫ్యామిలీలోకి వచ్చేసారా అంటే లేదు ఫ్రెండ్స్. కొంతమంది విన్నారు, నాతో జర్నీ చేస్తున్నారు, కొంతమంది వినలేదు. ప్రాబ్లం ఏముంది, వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు వస్తారు. ఖాన్ గారు మాకు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవారండి, ప్రతి ఒక్కళ్ళు వినేస్తారని మీరు అనుకోవద్దు మేడం. విన్న వాళ్ళు వింటారు, మీతో జర్నీ చేస్తారు. లేని వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారు. ఇవాళ కాకపోతే రేపు, లేదా 1 year తర్వాత అయినా వస్తారు. మీరు ప్రాబ్లం లేదు. ఆయన చెప్పిన ప్రతి మాట నాకు ఆయుధంగా యూజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నానండి. అదే విధంగా ఈ రోజు రూబీ స్టార్ వరకు రావడం జరిగింది. నేను యాక్చువల్లీ అయితే ఇంకా ఇంకా స్పీడ్గా చేయాలని నా కోరికండి. కానీ నాకున్న పరిమితుల ప్రకారం నేను ముందుకు అంతకు మించి వెళ్ళడానికి అవ్వట్లేదు. యాజ్ ఎ హౌస్ వైఫ్గా సర్టెన్ లిమిట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానండి. ఇదే జర్నీలో నా హస్బెండ్
ఆయన కూడా షాపేనండి, మెడికల్ షాపు. నాది మెడికల్ షాపే. మేమిద్దరం ఒక మాట మీదే ముందుకు వెళ్తూ మేమిద్దరం ఇదే ప్రొడక్ట్ ని చాలా వరకు ప్రతి కస్టమర్ కి పరిచయం చేస్తూ ముందుకెళ్తున్నామండి. ఇదే విషయంలో మా హస్బెండ్ నాకు ప్రతి మాటలోనూ హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారండి. ఎందుకంటే నా హ్యాపీనెస్ కోసం. అదే విధంగా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి మంచి చేస్తున్నాం అనే ఉద్దేశంతో నేను కూడా వెళ్ళడం జరుగుతుందండి. ఆ చాలా అద్భుతం అనుకుంటున్నానండి. ఈ ఐఎంసి ఫ్యామిలీ ఫ్యామిలీలో ముందుకు వెళ్ళడం అనేది ఒక సేవగానే భావిస్తాను ఫ్రెండ్స్. నేను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ, ఒక స్టెప్, ఎందుకు హౌస్ వైఫ్ మనం ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటాం, మాకు ఎందుకు వచ్చింది గోల అని ఎవ్వరు అనుకోవద్దు ఫ్రెండ్స్. మీరు ముందు మారితే, మీ ఫ్యామిలీ మార్చుకుంటే మీ ద్వారా ఒక 10 మంది ఫ్యామిలీస్ మార్చడానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు ఇది ఎవరు బిజినెస్ గా చూడొద్దు. బిజినెస్ అని ఎవరు అనుకోకండి. బిజినెస్ అవునా కాదా అంటే అవును. ఎప్పుడు సర్టెన్ లెవెల్ దాటిన తర్వాత బిజినెస్. ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేయడానికే బిజినెస్ గా చూసి బాబు మా వల్ల కాదు మా వల్ల కాదని ప్రతి ఒక్కళ్ళు వెనకం చేస్తున్నారు. అలా ఎవ్వరు వెయ్యొద్దు ఫ్రెండ్స్. అదే విధంగా మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇన్నాళ్ళు నేను ఏమనుకునేదాన్ని అంటే ఐఎంసి ఫ్యామిలీలో నాకు హెల్ప్ చేయట్లేదు, టీమ్ సపోర్ట్ లేదు, ఇలా ఫీల్ అయ్యేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సాధించాలన్న ఆలోచన ఉంటే, నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, నీకు సాధించాలని ఉంటే నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ విజయాన్ని ఆపకు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా టీం వస్తుందా, లేదా సపోర్ట్ చేస్తారా, ఇదంతా జరిగిపోద్ది ఫ్రెండ్స్. ఫస్ట్ నిన్ను నువ్వు బిలీవ్ చేయి. నీ సక్సెస్ నువ్వే చూసుకో. ఫస్ట్ నిన్ను నువ్వు బిలీవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ముందుకెళ్ళడానికి చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా నేను రీసెంట్ గా హరిద్వార్ కూడా వెళ్ళడం జరిగిందండి. ఎంత అద్భుతం అంటే అండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను యాక్చువల్గా ఫొటోస్ షేర్ చేయడానికి ఇప్పుడు అవ్వలేదు, కానీ నేను మళ్ళీ మీటింగ్ లో మీకు షేర్ చేస్తాను. ఆ చాలా హ్యాపీగా మేము ఒక 7 days జర్నీతో కలిపి మేము 7 days వెళ్ళి రావడానికి జరిగిందండి. చాలా అద్భుతంగా అండి. నేను అక్కడికి వెళ్ళి వచ్చాక చాలా హ్యాపీగా నాకు ఇంకేమనిపించిందంటే ఇది అసలు వదలనే కూడదు. కంపెనీ అద్భుతం. మన అశోక్ భాటియా గారు, సచిన్ భాటియా గారు ఎంత గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలండి. ఎందుకు అంటే మనకి ఇంత హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్ ఇవ్వడానికి మెయిన్ మన అశోక్ భాటియా గారు తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మనందరం కూడా గౌరవించి ప్రతి గుమ్మానికి ఆయుర్వేదాన్ని పంపించాలి అని ప్రతి ఒక్కళ్ళు యాజ్ ఏ హౌస్ వైఫ్, యాజ్ ఏ ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు. ఈ ఒక్క విషయాన్ని మీరు అందరూ గమనించండి ఫ్రెండ్స్. హౌస్ వైఫ్ మేడం నేనేం చేయగలను, నేను హౌస్ వైఫ్ నేనేం చేయగలను చెప్తున్నాను. వచ్చే వాళ్ళకి, నా ఫ్రెండ్స్ కి, నా వెల్ విషర్స్ కి, నా కస్టమర్స్ కి అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. నాకు 2 years లో వచ్చిందేమో రూబీ స్టార్, మీకు పోనీ ఇంకో 3 years లో వస్తుంది. పోయిందే ఉంది. ప్రతి ఒక్కళ్ళు చేసే పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఇందులో పోయేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు డబ్బు పెట్టట్లేదు. మీరు మీరు ఇంటి దగ్గర కూర్చొని సీరియల్ చూస్తూ, లేదా మీ టైం వేస్ట్ చేసుకుంటూ, రీల్స్ చూస్తూ ఇలా ఈ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకి హౌస్ వైఫ్ కూడా టైం లేదంటే అబద్ధం అండి. ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. ఎందుకంటే సర్టెన్ టైం వరకు మార్నింగ్ అంటారా కుదరదు, ఈవినింగ్ అంటారా కుదరదు. మన ఫ్యామిలీస్తో వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్ లో కావచ్చు, అలా మనం టైం తీసుకుంటూ ఉంటాం. మరి మధ్యాహ్నం ఏం చేస్తున్నామండి? మనకు టైం ఉంది కదా, ఏదో ఒక టైం, మధ్యాహ్నం ఉందా, ఈవినింగ్ ఉందా, ఆ టైంనే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. పోయింది ఏముంది? మీరు పెట్టేది టైమే కదా, మీరు దేనికో యూస్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ కి, దాన్నే ఇక్కడ యూస్ చేసుకోండి. మీ ద్వారా ఒక 10 మంది మారితే ఆ బ్లెస్సింగ్ ఊరికనే పోదు, మీ ఫ్యామిలీస్ ని అద్భుతంగా కాపాడుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నా వరకు మాత్రమే యూస్ చేసుకుంటాను అంటే నో ప్రాబ్లం, మీరు వాడండి ఫస్ట్. మీరు ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎవ్వరూ చెప్పకుండా ఉండరు. ఎందుకంటే ప్రొడక్టే హీరో ఇక్కడ. అద్భుతంగా ప్రొడక్ట్ మాట్లాడిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు 2-3 months నేను ఈ ప్రొడక్ట్ వాడి చూస్తాను అని ముందుకెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్ గా చెప్పలేని నోరు కూడా, నేను చెప్పను అన్న వాళ్ళు కూడా చెప్పడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎంత అంటే నేను యాక్చువల్లీ ఒక ముందుకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గుపడిపోయే వ్యక్తిని. ఎంత అంటే అసలు స్టేజ్ ఫియర్ కావచ్చు చాలా ఎక్కువ అనమాట అండి. అంత సిగ్గుపడే వ్యక్తిని కూడా ఈ రోజు మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను కదా. ఎందుకు? ప్రోడక్ట్ మాట్లాడిస్తుందండి. ప్రోడక్టే మాట్లాడిస్తుంది మన చేత. ఎంత అద్భుతం అండి. మనం ఒక బెనిఫిట్ పొందాం.
ఆ పొందిన బెనిఫిట్ ని 10 మందికి చెప్పడం ద్వారా ఆ బ్లెస్సింగ్ వస్తుంది చూడండి. ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి మనం ఇచ్చాం, అది క్యూర్ అయిందమ్మా చాలా బాగుంది అన్నప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ హ్యాపీనెస్ ఊరికనే రాదండి, చాలా బాగుంటది. దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది, చాలా బాగుంటదండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవని అనుకోవద్దు. సరే మీకు లేవు, మీ పక్క వాళ్ళకో, మీ పొరుగింటి వాళ్ళకో, మీ ఎదురింటి వాళ్ళకో ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఒక మాట చెప్పడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేయటమే కదా ఫ్రెండ్స్. నేను ఏమనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు జూమ్ లో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకోండి. నేను కూడా ఒక అడుగు ముందుకేస్తాను, నేను కూడా చెప్తాను. చెప్పడం ద్వారా పోయేది ఏమీ లేదు, అద్భుతాలు జరుగుతాయి ఫ్రెండ్స్. ప్రతి లైఫ్ లో అద్భుతమే జరుగుతుంది. అసలు నా లైఫ్ లో నేను ఈ సర్టెన్ ఏరియా దాటి బయటకు వెళ్తానని అనుకోని వ్యక్తిని హరిద్వార్ వెళ్ళొచ్చాను అంటే మాటలు లేవు. చాలా అద్భుతం అనమాట అండి. ఆ కంపెనీని చూడటం కావచ్చు, ఆ మేనేజ్మెంట్ చూడటం కావచ్చు, వాళ్ళ మీటింగ్ వినడం ద్వారా నేను ఇన్స్పైర్ అయిన విషయం కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు, నేను నా టీం కూడా అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. అదే విధంగా ఒక స్టెప్ ముందుకేయండి. మనం కంఫర్ట్ జోన్ లో ఉండదు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. నేను మనం ఒక కంఫర్ట్ జోన్ లో ఎలా ఉంటున్నామో చెప్తానండి. ఒక 3 చిలకలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక సముద్రం వార 3 చిలకలు ఒక చెట్టు మీద ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఇది శ్రద్ధగా వినండి. ఒక 3 చిలకలు సముద్రం వార ఒక చెట్టు మీద ఉంటున్నాయి. హ్యాపీగా అవి తింటున్నాయి, వెళ్తున్నాయి, వస్తున్నాయి, ఉంటున్నాయి. ఓకే. ఒక సర్టెన్ ఒక రోజు ఏమైందంటే గాలివాన వచ్చేసింది. గాలివాన వచ్చి అవి చెట్టు కూలిపోయింది. ఇవేమైనాయి అంటే సముద్రం వరం ఒక పడవ ఉంటే ఆ పడవలోకి వెళ్ళి ఆ 3 చిలకలు కూర్చున్నాయి. ఓకే. ఆ పడవ ఏమైందంటే గాలివానకి అదే తాడు తెగిపోయి వెళ్ళిపోయిందండి, సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ దానికి ఏదో అడ్డొచ్చింది. అడ్డొచ్చి అక్కడ సముద్రం మధ్యలో ఆగిపోయిందండి ఆ పడవ. ఓకే. వాళ్ళకి అక్కడ ఆ రోజు వరకు ఒక 2-3 డేస్ సరిపడా ఫుడ్ ఉంది. అవి అందులోనే కూర్చుని తింటున్నాయి. బాగానే ఉంది అనేసి పడుకున్నాయి. ఒక చిలక అయితే ఏం చేసిందంటే, అయ్య బాబోయ్ ఇలా అయితే ఎలాగా, ఇక్కడే ఉండిపోతే ఏమైపోతామని ప్రయత్నం అయితే స్టార్ట్ చేసిందండి. ఏమని, నేను ఒడ్డుకి వెళ్ళిపోవాలి అని ప్రయత్నం స్టార్ట్ చేసింది. ఆ ప్రయత్నంతో అది ఎగరడం స్టార్ట్ చేసింది. సర్టెన్ ఏరియాకి వెళ్ళేటప్పుడు దాన్ని నీరసం వచ్చేసింది. దాన్ని భయం వేసి మళ్ళీ వెనక్కి వచ్చి అదే పడవలో కూర్చుండిపోయింది. ఓకే. ఆ ఓకే. మళ్ళీ రెండో చిలక ఏం చేసిందంటే, ఇది ప్రయత్నం చేసింది కదా అని నేను కూడా చేస్తానని ప్రయత్నించింది. అది కూడా కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైందంటే, ఇలా కాదు, నేను సాధించాలి, ఏదైనా వెళ్ళాలి, వెళ్ళి తీరాలనేసి ఆ ముందు ప్రయత్నించిన చిలక అయితే ట్రై చేసిందండి. కొంచెం నీరసంగా సర్టెన్ చాలా లెంత్ ఉంది. ఆ లెంత్ ని మనం ఏం చేసుకుందంటే, ట్రై చేసి చివరికి ఒడ్డుకైతే ఓ చిలక వెళ్ళిపోయిందండి. రెండో చిలక కూడా ట్రై చేసింది. ట్రై చేసింది. ఆ, ట్రై చేసింది వెళ్ళడానికి, మళ్ళీ ఎక్కడో ఆగింది, మళ్ళీ వెళ్ళింది. అలా రెండోది కూడా వెళ్ళడం జరిగింది. మూడో చిలక అయితే చాలా కంఫర్ట్ జోన్ లో, అంటే పడవలో బాగానే ఉంది, నాకు ఫుడ్ ఉంది, ఇప్పుడు ఎందుకు అంత కష్టపడటం అని కూర్చుని అందులోనే ఉండిపోయిందండి. అలా ఎన్నాళ్ళు ఉంటుందండి? కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోవడం వల్ల దానికి నష్టం తప్ప లాభం ఉండదు. అలా ప్రతి ఒక్కరు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయి నాకు ఇప్పుడు బాగానే నడుస్తోంది కదా అని ఎవ్వరూ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎప్పుడు ఈ రోజు నాడు ఈ రోజు ఉన్నట్టు మనం ఎవ్వరూ ఉండం. ఫ్యూచర్ లో అసలు ఇది వరకు మనకి ఆల్రెడీ చెప్తారు కదా, మన అప్లైనర్స్ చెప్తారు కదండి. ఏమని చెప్తారు? ఇది వరకు 100 రూపీస్ ఉంటే రిచ్, 1000 రూపీస్ ఉంటే రిచ్, అలా చెప్పేవారు కదండి. అదే విధంగా ఇప్పుడు 1 lakh ఉన్నా కూడా మన ఫ్యామిలీస్ రన్ అవ్వట్లేదు. ఎవ్వరూ కంఫర్ట్ జోన్ లో ఉండొద్దు ఫ్రెండ్స్. ప్రయత్నించండి. మీరు పరిగెడతారా, నడుస్తారా, అది మీ ఇష్టం. కానీ ఓ చోట నిలబడి ఉండిపోవద్దు, ఓ చోట కూర్చుని ఉండిపోవద్దు. ప్రయత్నిస్తే జరగదంటూ ఏమీ లేదు. ప్రతిరోజు మీ ప్రయత్నం మీరు చెయ్యండి. సర్టేనే నాకు బాగానే ఉంది, నాకు ఏ లోటు లేదు అని అనుకోవద్దు. ఏ లోటు లేకపోయినా ఏ లోటు లేకపోయినా ఏదో ఒక రోజు చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అందుకోసం మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు ట్రై చేస్తూ మీ యొక్క అడుగు మీరు పరిగెడతారా? ఓకే. ఇప్పుడు మా రాబర్ట్ అన్ని ఉన్నారు, ఆయన డైలీ పరిగెడతారు ఆయన. మేము అనుకోండి నడుస్తాం. మరి ఎవరు స్టామినా తగ్గట్టు వాళ్ళు చెయ్యాలి కదా. కానీ కూర్చోవద్దు. సర్టెన్ లెవెల్ కూర్చుని ఉండిపోవడం, పడుకుని ఉండిపోవడం చెయ్యండి. ప్రతి ఒక్కళ్ళు చేయండి. నాకులా హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది అద్భుతం ఫ్రెండ్స్. దీన్ని ఎంజాయ్, రుచి చూస్తేనే కానీ తెలియదు అంటారు కదా. అలా మీరు ఐఎంసి వాడి దాని యొక్క అనుభూతి పొందితేనే కానీ మీకు ఎవరికి తెలియదు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అద్భుతమైన అవకాశం నా దాకా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఎవరూ కూడా కంఫర్ట్ జోన్ లో ఉండిపోకండి. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క స్టామినాను బట్టి ముందుకు వెళ్తూ డైలీ కన్సిస్టెన్సీగా కనపడాలి, వినపడాలి, నిలబడాలి అన్న ఈ 3 అద్భుతాలు ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఇంకా ముందుకి నేను కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ అమ్మా. సో అద్భుతమైన సెషన్ మీ స్టైల్లో చెప్పారు. సో విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు చాట్ బాక్స్ యూజ్ చేయండి. సో మనం మాట్లాడడం వస్తే అన్నీ వస్తాయి. ఏమో గుర్తుందా నీకు? ఈపీఎస్ మాట్లాడాలి. మనకి ఎంత మంచి సబ్జెక్ట్ ఉన్నా సరేనండి, అది అవతల వాళ్ళకి రాగయుక్తంగా భావయుక్తంగా ఉండాలి. అవి చాలా బాగా చెప్పారు ఇవిడి. మరి చాలా మంది మాట్లాడతారండి, అసలు ఆడవాళ్ళు మాట్లాడడం అంటే అద్భుతంగా మాట్లాడతారు. మరి అలాంటి ఆడపిల్లలు ఎందుకు ఎదురుకు రావట్లేదు అంటే ఎక్కడో చిన్న భయం అండి. మీకు ఎంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉన్నా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా బాగా చదువుతామండి, మొత్తం బుక్స్ లో ఇన్ఫర్మేషన్ అంతా చదివేస్తాం. సో ప్రజెంట్ చేయాలండి. సో ఎగ్జామ్ లో రాసిన వాడే హీరో. అలాగే ఇక్కడ కూడా మీరు ఎంత సబ్జెక్టు మీరు సంపాదించుకున్నా, సో అప్లైనర్ ఎప్పుడు కూడా అండి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి, మిమ్మల్ని సొసైటీలో ది బెస్ట్ గా చూపించడానికి ఎప్పుడు అప్లైనర్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎస్పెషల్లీ దివ్యరేఖ, ఈవిడి సక్సెస్ కి మాక్సిమం అండి, అంటే ఆల్మోస్ట్ ఒక 80% వెనక ఉన్న వ్యక్తి అండి. సో రెస్పెక్టెడ్ మహబూబ్ ఖాన్ గారు. ఎందుకంటే ఆయన ప్రతి సెషన్ కి ఆవిడ వెళ్ళటం అండి, ఎక్కడ మీటింగ్ లో ఉన్నా తనకు అనిపిస్తుంది. ఎలాంటి సందర్భంలో అయినా సరే నేను ఉన్నాను అని మాట్లాడడానికి ఒక పర్సన్ లా తను ఎప్పుడు ముందు ఉంటుందండి. సో ఆ ప్రొయాక్టివ్నెస్ మాత్రమే లైఫ్ లో, ఎస్పెషల్ ఐఎంసీ లాంటి బిజినెస్ ప్లాట్ఫామ్ లో మనం ముందుకు తీసుకువెళ్తుందండి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అండ ఉంటే కొండనైనా పగలు కొట్టచ్చు. సామెతలు ఊరిలో చెప్పలేదని పెద్దోళ్ళు. అండ ఉండాలండి, ఒక వ్యక్తి సపోర్ట్ ఉంటే కొండనైనా పగలు కొట్టచ్చు అండి. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో, నేను చాలా మందికి అండగా ఉండాలి అనుకున్నారండి. ఆ సూపర్ స్టార్ నేను తను కలిపి సిల్వర్ ఒకేసారి అయ్యాం, ఇద్దరం ఒకేసారి సిల్వర్ అయ్యాం. దాంతో పాటు ఇద్దరం ఒకేసారి బైక్ ఫండ్ తీసుకున్నాం అండి. బైక్ ఫండ్ ఇద్దరికి ఇంచుమించు 40,000 వచ్చింది. సో మేము మగవాళ్ళం కాబట్టి అండి తినేసి వాడు బండి కొనేసుకుందాం, ఆడపిల్ల కాబట్టి ఏమంతేనా, బైక్ కొన్నాం. సో అంటే చూడండి, మనం 10 మంది బాగుండాలి అనుకుంటే కంపెనీ మంచి మంచి పొజిషన్ ఇస్తుందండి. సో కాబట్టి మీరు కూడా ఎస్పెషల్లీ జోడెడ్ల బండి అంటామండి, భార్య భర్త కలిపి పనిచేస్తే సో అద్భుతంగా ఇందులో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఆ సహాయ సహకారాలు లేకపోతే ఇందులో ఏం జరిగిపోతుంది, అసలు ఏంటి ఏం వస్తుంది అనే చిన్న డైలమా అలా ఉండిపోతామండి. అలా వద్దు డియర్ ఫ్రెండ్స్. ఈరోజు సిస్టర్ ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. మరి చెప్పే విధానం కూడానండి, సో అందరికీ చెప్పడం రాదు అంటే ఎవరిని మనం తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదండి. ఎప్పుడైతే మనం అద్దంలో మనం ఎలా చూసుకుంటామో, సో బయట కూడా అలాగే కనిపించాలి అంటే కనుక లోపల చాలా యుద్ధాలు జరగాలి. కాబట్టి అవన్నీ కూడా ఇండివిజువల్ గా మనం ఎదగాలి, గెలవాలి, గెలిపించాలి అనుకుంటే తప్ప ఇలాంటివి జరగవు. అండ్ ఫైనల్ గా డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వాడు చెప్పిన ప్రొడక్ట్స్ 2 కూడా ప్రతి ఇంట్లో వాడాల్సిన ప్రొడక్ట్లు అండి. ప్యారీ సహేలి అద్భుతం ప్రొడక్ట్ అండి, పేరులోనే ఉంది. ప్యారీ సహేలి అంటే ప్రియమైన స్నేహితురాలు అని. అంటే ఆడపిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే ఒక స్నేహితురాలు లాంటిది. అంటే తల్లి కన్నా బాగానండి అర్థం చేసి ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. సో మీకు మోనోపాజ్ స్టేజ్ లో కావచ్చు అండి, ఆడపిల్లలకి ఎస్పెషల్లీ. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, డైజెస్ట్ సరిగ్గా అవ్వట్లేదు. సో మీకు పింపుల్స్ ఉన్నాయండి, ఆడపిల్లలు ప్యారిస్ సహేలి యూజ్ చేయండి. మీకు స్కాల్ఫ్ మీద పిహెచ్ బ్యాలెన్స్ లేదు, డాండ్రఫ్ వస్తుంది, పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిసిఓఎస్ ప్రాబ్లం ఉన్నాయండి. సో వీటన్నిటికీ కూడానండి ప్యారిస్ సహేలి సిరప్ అద్భుతంగా పనిచేస్తుంది. సో మీకు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 10 ml, నైట్ డిన్నర్ అయిన తర్వాత 10 ml ఇస్ ఎనఫ్. ఇది మీరు రెగ్యులర్ గా కూడా యూజ్ చేయొచ్చండి ఆడపిల్లలు, మగవాళ్ళు వాడుకో. అలాగే కాల్డీ కూడా అంతేనండి. మనం చిన్నప్పుడు ఎంత బాగా చదువుకుంటామో ఆ చదువు భవిష్యత్తు మనల్ని అద్భుతంగా తీసుకువెళ్తుందండి. అలాగే చిన్నతనంలో మనం తిన్న కాల్షియం మాత్రమే ఒక వయసు వచ్చిన తర్వాతనే మనకు ఉపయోగపడుతుంది. ఈ వయసులో మనం బయట కాల్షియం అండి పాలు తాగేస్తానండి, లేకపోతే నేను నువ్వులు తినేస్తానండి, అవి ఏమి అంత చెలత అయిపోయిందండి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు రిటర్న్స్ వస్తాయండి. కాబట్టి ఏంటంటే ఆ రకంగా ఎవరన్నా అప్పుడు ఆర్థిక పరిస్థితి కావచ్చు, అవేర్నెస్ కావచ్చు లేకపోయినా, సో టుడే ఇట్ సెల్ఫ్ ఐఎంసీ ఇస్ యువర్స్. ఐఎంసీ మన చేతిలో ఉందండి. ఈ క్యాల్డీ ఎస్పెషల్లీ ఆడపిల్లలను తను చెప్పడానికి
ఈరోజు ఉమెన్ హెల్త్ అవేర్నెస్ గురించి టాపిక్లు ప్రొవైడ్స్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మోనోపాజ్. ఎప్పుడైతే ఆడపిల్లలకి 40 సంవత్సరాలు దాటుతుందో, 46 సంవత్సరాలు దాటుతుందో, సో మెన్సెస్ ఆగిపోతాయండి. అప్పుడు తెలియకుండానే వాళ్ళ బోన్ డెన్సిటీ తగ్గిపోతుందండి. సో ఇలా స్ట్రైట్ గా ఉండే వ్యక్తులు బెండ్ అయిపోతారండి. క్యాలరీ టాబ్లెట్ తీసుకోండి విత్ వైటమిన్ D3 ఆల్సో. ఇది పరగడుపుని తీసుకోవచ్చు, అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రోజు చెప్పిన 2 ప్రొడక్ట్స్ కూడా మీరు మనసు పెట్టి వినండి. అలాగే మనకి ఉదయం లెగిసి లెగ్గానేనండి భోజనం చేయాలి, ఆకలి ఆకలి అంటే మహాతల్లు పట్టుకొస్తారండి. ఇన్నాళ్ళు ఏదో ప్లేట్లో పట్టుకొచ్చేవారండి. అందులో కొన్ని కొన్ని పదార్థాలు కనపడేవి. 100 నిమ్మకాయల శక్తి అని మహాతల్లి. 100 నిమ్మకాయల శక్తి కాదు కానండి, 100 రకాల ఇబ్బందులు అందులో ఉండేవండి. ఇప్పుడు ఆ తినే ఆహారం ఎంత క్వాలిటీగా ఉన్నా, సో మనం వడ్డించే విస్తర కూడా బాగుండాలి కదండి. సో కంచాలు కూడా నీట్గా కడుక్కోవాలి, కెమికల్ తో కాదు. కాబట్టి డిష్ వాష్, డిష్ గోల్డ్ అద్భుతమైన ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి మనసు పెట్టండి. ఇంట్లో మీ కంటికి కనిపించే ప్రతి ప్రోడక్ట్ కూడా ఐఎంసీది అయితే మీ పిల్లలు కోటీశ్వర్లు. సింపుల్ లాజిక్ అండి. మీ కంటికి కనిపించే ప్రతి ప్రోడక్ట్ కూడా, ఎస్పెషల్ మీ ఇంట్లో పర్సనల్ కేర్ ఐఎంసీ అయితే, హోమ్ కేర్ ఐఎంసీ అయితే, స్కిన్ కేర్ ఐఎంసీ అయితే మీ పిల్లలు కోటీశ్వర్లు అవుతారు. వేరే ఏం చేయక్కర్లేదండి. అంటే మనం కొంచెం అప్పుడప్పుడు నేను మోనార్క్ని, నేను నాకు నచ్చినట్టే ఉంటాను అనే ఫీలింగ్ లోపల ఉంటుందండి. అది కొన్నిసార్లు పాజిటివ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. మన చుట్టాలింటికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళామండి, మళ్ళీ సేమ్ ఫార్ములా. మన కంటికి ఏది కనిపించినా ఐఎంసీ కనిపించాలండి. ఇది ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా సరే, చుట్టాలింటికి వెళ్ళినా సరే మన కంటికి ఐఎంసీ కనిపించాలండి. సో కాబట్టి ఈ రకంగా మీరు ఎప్పుడైతే అనుకుంటారో, మీరు ఎవరిని మార్చారో వాళ్ళ పిల్లలు కూడా కోటీశ్వర్లు అయిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సో దివ్య, ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మంత్. అండ్ స్పెషల్లీ మీరు అనుకున్న డెసిగ్నేషన్ రీచ్ అవ్వాలి. అలాగే ఇయర్ మీరు ఏమైతే అనుకున్నారో ఇవ్వడం ఇండివిజువల్ లీడర్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అమ్మా. మీ ఫ్యూచర్ లో మీ టీం అందరికి, మీ టీంకే కాదు, ఎస్పెషల్లీ ఐఎంసీలో చెప్పుకునే చాలా మందికి ఈ రోజు మనం కొంతమంది అఫ్రీన్ మేడం గారు లాంటి వాళ్ళ పేర్లు చెప్తున్నాం, ఓరోసి లాంటి అమ్మాయి పేరు చెప్తున్నాం. సో ఫ్యూచర్ లో ఎస్పెషల్లీ ఆంధ్ర, ఈ తెలుగు రాష్ట్రాల్లో మీ పేరు కూడా వినిపించాలని, దానికి సంబంధించిన స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోమని. అది అవుట్డేట్ అయిపోతుంది. జూమ్ కండక్ట్ చేయాలి. సో దాంతో ఫ్యూచర్ లో ఇలాంటి సెషన్స్ ఇంకా బాగా ఇవ్వాలి. మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. డియర్ ఫ్రెండ్స్, ఇంకొకసారి చాట్ బాక్స్ లో మీరు దానికి బ్లెస్సింగ్స్ ఇస్తారని, ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ పండగ మూడు నుంచి అందరం బయటకు వచ్చేసారు చాలా మంది. మీరు ఖచ్చితంగా ఈ మంత్ ప్లాన్ చేసుకోండి. సో మంచి పిన్స్ అచీవ్ చేయడానికి. దాంతోపాటు మీ టీం సో ప్రాపర్ అండి. ఇందులో మీకు ఈ బస్సు ప్రయాణం డియర్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళకి కావచ్చు, అలాగే ఎగ్జిస్టింగ్ పీపుల్ కావచ్చు, మనం వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నామో ఈ రోజు కూడా అదే నిర్ణయం మీద ఉన్నామా లేదా చూసుకోవాలి. సో మనతో ట్రావెల్ చేసే వాళ్ళ ఆలోచనతో మనకు పని లేదండి. మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా. సో మనం కరెక్ట్ గా ఉంటే, మనం నిలబడితే, వినబడితే, కనబడితే, గెలిస్తే, గెలుపు మార్గం చూపించే వ్యక్తి ఈయన అని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం బిహేవ్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తారండి. బస్సు ప్రయాణం కదండి, ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతారు. ఇదే చెప్తా ఉంటారండి మన అప్లైనర్స్. మనం అప్లైనర్ చేయి పట్టుకుంటూ, సో నాలెడ్జ్ తీసుకుంటూ, ఆ నాలెడ్జ్ ని టీమ్ కి షేర్ చేయడానికి మీకు ప్రతి క్షణం కూడా తప్పిస్తూ ఉంటేనండి, సో ఐఎంసీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. నేను ఒక చిన్న విషయం చెప్పాను, సెషన్ క్లోజ్ చేద్దాం. ఎక్కడో నేను ర్యాండమ్ గా చూశానండి వీడియో. ఇది చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో దాన్ని నేను ఫాలో అవుతూ ఉంటానండి. సో నిజమే కదా, ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ ఇది లైఫ్ లో ప్రతి సందర్భంలో కూడా ప్రతి వ్యక్తికి అనిపించే విషయమే. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో డియర్ ఫ్రెండ్స్, మనం ఎక్కడో వెళ్లాల్సిన పొజిషన్ కి వెళ్లకుండా అక్కడే ఆగిపోయినట్టు చూసే వాళ్ళకి అనిపిస్తుందండి. అది మీకు ఐ థింక్ నేను షేర్ చేస్తాను వీడియో. ఒక్కసారి మీకు అది కనెక్ట్ అవుతుంది అనుకున్నాను డియర్ ఫ్రెండ్. ఎందుకంటే మోటివేషన్ అంటే మనలో లేనిది మనం తెచ్చి రాసుకోవడం కాదండి, మనలో ఉన్నదే మనం గుర్తించడం అండి. మోటివేషన్ అంటే పెద్దగా ఏమి ఉండదండి. ఎవరో మాటలు చెప్పేస్తే మనం ఇన్స్పైర్ అయిపోయి ఏదో చేసేస్తాం. ఏవి కాదు. జస్ట్ మనకు తెలియకుండా మనలో ఉన్న విషయాల్ని మనం ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటామండి, అంతే. ఎవరో చెప్తూ ఉంటారండి తెలిసిన వ్యక్తులు, వాళ్ళ మాటలు మనకి ఓ నిజమే కదా అనిపిస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుందండి. సో వన్స్ అగైన్ 1 minute.
సో మనస్సు పెట్టి వినండి, చాలా విషయాలు మీకు క్లారిటీ వస్తుంది. చిన్న విషయం అయినా సరే లైఫ్ లో కొన్ని మనకి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సపోర్ట్ చేస్తాయి డియర్ ఫ్రెండ్స్. నేను షేర్ చేస్తాను డియర్ ఫ్రెండ్స్, ఒకటి మీరు ఒకసారి అద్దాల మేడలోంచి చూస్తే ఆకాశంలో ఒక పక్షి ఒకే చోట ఉండి ఎగురుతుంది. ముందుకెళ్ళట్లే, వెనక్కెళ్ళట్లే. ఇదేంటిది అని అనుకున్నా. మేడలోంచి బయటికి వచ్చి చూస్తే తెలిసింది ఎంత పెద్ద గాలేస్తోందో. ఆ పక్షి ఆ గాలికి కొట్టుకుపోకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోందని అప్పుడు అర్థమైంది. చాలా మందికి నువ్వు ముందున్న పొజిషన్లోనే ఉన్నట్టు కనిపించవచ్చు, కానీ ఎంత కష్టపడి నువ్వు అక్కడ నించుంటున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు. సో గాల్లో కొట్టుకుపోకుండా నువ్వు ఉన్న చోటే ఉన్నందుకు, ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నందుకు, కాసేపట్లో గాలి ఆగిపోతుంది. ముందుకెళ్ళి డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఆ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, 1 సెకండ్ క్లోజ్ చేస్తా. డియర్ ఫ్రెండ్స్, అక్కడ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఆవిడ బయటకు వచ్చి చూస్తున్నారంట, కిటికీలోంచి చూస్తుందంట అమ్మాయి. చూస్తుంటే కిటికీ అద్దాల అవతల నుంచి అండి ఒక పక్షి, చిన్న పిచ్చుక లాంటిది అక్కడ ఎగురుతుందంటండి చాలాసేపు. ఎదరికి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, అక్కడే నిలబడిపోయిందండి. కానీ ఎగరడం ఆపలేదు. ఏంటిది, కిటికీకి అక్కడే ఉంది, అంత అక్కడే ఎగురుతుంది ఏంటి, ఎదరికి వెనక్కి వెళ్లకుండా? అసలు ఏం జరుగుతుందో చూద్దామని తలుపు తీసి బయటకు వెళ్తే చాలా విపరీతమైన గాలి వస్తుందంట, చాలా దారుణంగా. ఆ గాల్లో కూడా ఆ పక్షి ఎటో కొట్టుకుపోలేదండి. తను ఎక్కడైతే ఉందో అక్కడే ఎగరడానికి బలంగా నిలబడిపోయిందండి. అంటే చూసే వ్యక్తులకి 4 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి, సంవత్సరం నుంచి, 6 నెలల నుంచి ఒకే పొజిషన్ లో ఉన్నాడేంటి, ఐఎంసీలోనే సూపర్ స్టార్ లోనే ఉన్నారు, సిల్వర్ లో ఉండిపోయాడైనా, గోల్డ్ లో ఉండిపోయారు, రుబీలో ఉండిపోయారు, సో డైమండ్, చైర్మన్, అంబాసిడర్ ఉండిపోయారు. ఏంటిది, వీళ్ళు ఏమి పని చేయట్లేదు అనుకుంటారు కానండి, ఆగిపోయి కొట్టుకుపోవాల్సిన సందర్భం అయినా సరే ఆయన అదే పొజిషన్ లో నిలబడిపోయాడు. సో కాబట్టి చూసే వాళ్ళకి మీరు అక్కడే ఉన్నట్టు ఉండొచ్చు తప్ప, మీ లోపల ఉన్న మనస్సాక్షికి, ఆ మనసును అర్థం చేసుకున్న మీ అప్లైనర్ కి మాత్రమే తెలుస్తున్నాం. సో కాబట్టి ఫ్రెండ్స్, లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా లేకపోతామో, సో పెద్ద పెద్ద పొజిషన్ని అధిరోహించడానికి మనం అర్హులం కాదండి. మీరు ఎప్పుడైతే ఐఎంసీ రన్ ప్లాట్ఫామ్ లో దెబ్బలు తింటే, ఆబ్స్టికల్స్, ఇబ్బందులండి ఇవన్నీ అధిగమించి మీరు నా టీం అనుకున్న వాళ్ళు చేయి జారిపోతూ ఉంటారండి, ఏం పర్లేదండి. మొదటి రోజు మనం వచ్చినప్పుడు పోరాటం చేసామండి, ఒంటరి పోరాటం చేసాం. ఇప్పుడు టీం పెరిగారండి, కలిసి యుద్ధం చేస్తున్నాం. ఒకవేళ టీం లేకపోతే ఏం చేస్తారు, మళ్ళీ పోరాటం చేయడానికి సిద్ధం, ఎందుకంటే మొదలుపెట్టింది మనం కదా. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇలా మిమ్మల్ని మీరు స్ట్రెంగ్త్ పెంచుకుంటే, అప్పుడప్పుడు తెలుగు సామెతలు చదవండి, బాగుంటాయి. ఎండిన కట్టెకి కూడా నార తీస్తారంట, తెలుసా మీకు? నార దేనికి వస్తుందండి? పచ్చిగా ఉన్న కర్రకి నార వస్తుందండి, పట్టుకుని లాగితే ఇలాగా ఏమంటారు, దారంలా వస్తూ ఉంటుందండి, తాళ్ళలాగా. మరి ఎండిపోయిన కర్రకి ఎలా వస్తుందండి? సో ఎక్స్పెక్ట్ అయితే, సో మీరు కూడానండి ఆ బాధలు, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ అధిగమిస్తే
ఎండిపోయిన కట్టెలోంచి కూడా మనం తాడు లాగగలిగిన వాళ్ళం. కొనండ్రా బాబు అన్నవాడి చేత కూడా ప్రొడక్ట్ కొన్ని వేల మందికి అమ్మించొచ్చండి, మీరు కనుక ఎక్స్పెక్ట్ అయితే, మాస్టర్ అయితే. సో డైలీ 6 o'clock జరిగే ఈ జూమ్ సెషన్ ని, అలాగే మీరు మీ అప్లైనర్ ఎక్కడెక్కడైతే సెషన్స్ పెడుతున్నారో అక్కడ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే రెండో ఆలోచన పెట్టుకోవద్దండి. మీ అప్లైనర్కి ఒకసారి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆయన వద్దు అన్నారు అనుకుని ఆగిపోండి. లేదండి ఇందులో కరెక్ట్ ఉంది గురువు గారు అంటే కనుకండి ఆయనకి అర్థమయ్యేలాగా చెప్పండి. వింటారండి, ఎందుకంటే ఒకే కోణంతో వినాలని సీనియర్ అనే ఫీలింగ్ ఉండదు. మీరు చెప్పండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆయన ఆలోచిస్తారండి. సో మీ గ్రోత్ కోరుకునేది ఎవరైనా ఉన్నారు అంటే, ఒకటి లోపలున్న మీరు, మిమ్మల్ని ఐఎంసీలోకి ఇన్వైట్ చేసి మీరు ఎదరికి వెళ్తే హ్యాపీగా ఫెయిల్ అవ్వాలని మీ అప్లై అయినా. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. టుమారో మళ్ళీ 6 o'clock జూమ్ లో మనం కలుద్దాం. వన్స్ అగైన్ గుడ్ ఎంసీ డియర్ ఫ్రెండ్స్. రేపు పొద్దున్న ఇంకొక అద్భుతమైన లీడర్ తో మళ్ళీ మనం 6 o'clock విత్ యువర్ టీమ్. సో 500 2025 జాన్యువరిలో మనం అరంగేట్రం చేయాల్సిందే. సో న్యూ జూమ్ సెషన్స్ కావాల్సిందే. ఈ లింక్ సరిపోకూడదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ. ఒక్కసారి మీరు ఓకే అంటే కనుకండి రేపు ఎక్స్పెక్ట్ 400. మా లక్ష్మి గారు పాపం చల్లో కూడా చాలా మందిని కూర్చోబెట్టి మరీ వినిపిస్తుంది ఆవిడ. సూపర్ బొమ్మ. సో మనం ఏం చేస్తున్నాం ప్రపంచానికి తెలియాలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ గుడ్ ఎంసీ, సైనింగ్ ఆఫ్ యువర్ రాబర్ట్.